ఎవరిపైన దాడులు చేసామా చెప్పండి. వచ్చిన నాయకులు, జిల్లా నాయకులు చెప్తున్నా మీ అందరికి ఏదో మాట్లాడారు కదా, ఆలోచించండి మేము చేసామా. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా బల్లూరు గ్రామంలో కొట్టు వెంకట సుబ్బయ్య అనేటువంటి ఎస్టీని గుడ్లిప్పి బైక్ మీద ఊరేగింపి కొట్టినటువంటి పరిస్థితి మీ నాయకులు కదా అని నేను తెలియజేస్తున్నా. చెప్పండి, అంటే మీరు కొత్త చేస్తా ఉంటే పోలీసు కేసులు పెట్టదా? ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మీ నాయకుడు కాదు. ఇక్కడ చట్టం పని చేసుకుంటూ పోతుంది. ఇక్కడ ఎవరు చెప్తారో వినేటువంటి పరిస్థితి కాదు. ఆ రోజు మీరు ఎస్టీని ఊరేగించి కొట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముత్యాలపాడు గ్రామంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారని హరిప్రసాద్ అనే కార్యకర్తని అర్ధరాత్రి దాడి చేసి నరికి చంపింది మీరు కాదా అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎమ్మెల్సీ గారికి గుర్తు చేస్తున్నాను, వచ్చిన నాయకులు కూడా గుర్తు చేస్తున్నా. మేమేమన్నా దీనివల్ల ప్రతీకార చర్య ఏమైనా మేము చూసుకున్నామా? చెప్పండి. మా నాయకులు ఏమైనా మెల్లపైన పడి దాడి చేశారా? గూడూరు నియోజకవర్గంలో మిమ్మల్ని ఏమైనా అన్నామా? చెప్పండి. మేము నిజంగా రెచ్చగొట్టే పని అయితే, నిజంగా మూలాలు మా దగ్గర ఉంటే మీ కథ వేరే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా పురిడిపాలెంలో ఇప్పుడే చెప్పాడు మా పెంచులయ్య, ఎస్సీ అంటే ఎస్సీ అయితే బీసీ మహిళల పైన స్కూటర్లు ఆన్ చేసి లైట్లు వేస్తావా ఇంట్లో? చెప్పండి. అంటే వాళ్ళు బీసీ మహిళలు అని చెప్పి, నువ్వు ఎస్సీ అని చెప్పి వాళ్ళ ఇంట్లో లైట్లు వేసి కిందకి పైకి ఆడవాళ్ళని కిందకి పైకి చెప్తావా? తిప్పినందుకు భర్త చదివితే భర్తను కొట్టి మా వాళ్ళు కొట్టితే కేసు పెట్టరా? అంటే మీరు వాళ్ళ భార్యల పైన మీరు అర్థం వేస్తా చూపిస్తూ ఉంటే మొగుడు గమ్ముంటాడా? కేసు కొట్టి పెట్టరా? సరే కొట్టలేమనుకోండి, కేసు కొట్టి పెట్టే పరిస్థితి మాది కదా. చెప్పండి, ఎవరు తప్పో చెప్పండి. ఇప్పుడే చెప్పాడు ఓడర్ విషయం కూడా. ఓడర్ విషయంలో కూడా గ్రావెల్ తీసుకుని అదే ఒక ఇంటిమేషన్ చెప్తాను, ఇస్తాను మేము. మీరు సర్పంచ్, మీకు కొన్ని పవర్స్ ఉన్నాయి, మీకు కాదంతా ఉన్నాయి, ఇంటిమేషన్ ఇవ్వండి. ఇవ్వకుండా ఆదివారం పూట మీరు ఇస్తే మా నాయకులు అడిగితే మీరు అడిగేదానికి వాళ్ళని ఇష్ట ప్రకారంగా మాట్లాడే తప్పు. అధికారంలో మేము ఉన్నాం. మీరు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎస్ఐ చెప్పిన అనకపోతే అప్పుడు ఎస్ఐ మీ యొక్క దాన్ని సీజ్ చేసి లోపల పెట్టాడు. దాన్ని ఒకరు చెప్పి సీజ్ చేసి ఎస్ఐ తిరుక్కుంటే గమ్ముంటాడు ఎస్ఐ? ఆలోచించండి. అట్లాగే ఇంకోటి చెప్పారు, రామకృష్ణ జెడ్పీటీసీ వాకాడు మండలం, ఆయన నేను అన్నదొక్కానంట. ముందు రోజు పోయి బలవంతంగా చెట్టు నింపించారు పాపం. మంచి పిల్లడు ఆ పిల్లడు, నేను ఏమన్నా ముందు తెలుగుదేశం పార్టీ సింపతి ఆ పిల్లడు. ముందు రోజు నా పై షేట్ నింపించారు. మనసు ఏం చెప్పాడు, సునీల్ కుమార్ దేవుడు, మా అన్న దేవుడు, మాలాంటి ఎస్సీలంతా పైకి తీసుకొచ్చాయని చెప్పించాడు. అది మీ జెడ్పీటీసీ, మా జెడ్పీటీసీ కాదు. మీ జెడ్పీటీసీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు మర్చిపోయారా అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏం చెప్తానంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నా. మాకంత అవసరం లేదు. మేము ఈ నియోజకవర్గంలో ఇక్కడ తప్పుడు కేసులు కానీ తప్పుడు రిపోర్ట్లు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే కూడా తెలుస్తున్న పాపం వేరే మురళి గారికి తెలియదు బ్రదర్, నేను వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచాను. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. నాకన్నా ముందే నేను మీరు పోయేది చూడండి, కుమారస్వామి రెడ్డి గారు ఈ పార్టీలోకి వచ్చేసాడు. ఏ పార్టీలోకి? అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి. అది మీకు గుర్తులే. ఎందుకంటే ఆయన మాంత్రగా ముందు వచ్చి వెళ్ళిపోయాడు కుమారస్వామి రెడ్డి గారు. వాళ్ళకి ఇదే పని. అంటే ఏంటంటే ఆ బిడ్డకి పని అంటే ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ పార్టీలో చేరిపోతారు. చేరిపోయి ఉన్నటువంటి వనరులన్నీ లూటీ చేస్తారు. చేసి మళ్ళీ పార్టీ మారితే మళ్ళీ ఆ పార్టీకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ పార్టీలో చంపేది కాబట్టి మా వాళ్ళు బతికిపోయారు. మేము గారు చంపించుంటే ఆ కక్ష మా వాళ్ళు కూడా చూపించింది. ఈరోజు బాధ ఏంటంటే వాళ్ళ బాధ వరగలి మూమెంట్లో ముఖ్యంగా అక్కడ మా శంకరయ్య, మా వెంకటకృష్ణయ్య, మా జాకీరు, మా సతీష్, వీళ్ళందరూ మైనార్టీ వర్గీయులు, బీసీ వర్గీయులు, బెస్త వర్గీయులు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా పోయినసారి ఎలక్షన్స్లో వాళ్ళు ఎవ్వరు లేకపోయినా తెలుగుదేశం పార్టీకి పట్టుకోమని నిలబడి ధైర్యంగా ఎదిరించి మాకు ఓటు ఇచ్చారు ఆ పిల్లకాయలు. వాళ్ళు ఏం చేయాలా, మళ్ళీ ఈసారి వాళ్ళు అండదొరికించుకోవాలా అనే ఉద్దేశంతో అక్కడ మోమిడిలో ఈ మత్స్యకారులకు సంబంధించిన బోట్ల విషయంలో వితౌట్ ఇన్ఫర్మేషన్ సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాకు ఇన్ఫర్మేషన్ ఇలా ఇవ్వకుండానే పాప మా మత్స్యకారులను మోసం చేసి వాళ్ళ పేర్లు పెట్టేసి పాత బోట్లు అంటే కొన్నట్టు తీసుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సరే, మా నాయకుడు మైనార్టీ నాయకుడు జాకీర్ నిజాయితీగా ఎక్కడ కూడా రాజీ కాకుండా మా కోసం పోరాడాడు. మా శంకరయ్య, వెంకటేశ్వరయ్యతో, సతీష్తో కలిసి ఆ నాయకుడు పోయి అడిగాడు, ఏందయ్యా మాకు తెలియకుండా ఇస్తున్నారు, మీ తెలుగుదేశం పార్టీ కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని అడిగాడు. అడిగినందుకు ఆ అధికారి పోయి వాళ్ళకి చెప్పింది,
చెప్తే వీళ్ళందరూ వెళ్ళి కుమారస్వామి రెడ్డి గారిని కలిశారు. అయ్యా ఇట్లా జాకీర్ మాట్లాడుతున్నాం, అట్లా కొట్టంతో పోయి చంపేసినాడు అని చెప్తే మొత్తం ఇంటి పైన దాడి చేసి వీడియోలు ఉన్నాయి, ఏదో చూపిస్తాం. జాకీర్ ఊళ్ళో లేడు, ఇంట్లో లేడు, ఉంటే చంపేసి ఉంటుంది. వాళ్ళ భార్యను కొట్టారు, వాళ్ళ అమ్మని కొట్టారు, వాళ్ళ నాయన్ని కొట్టారు. అంటే కొడతారా? చెప్పండి, మేము ఏం తప్పేది? మేము మీ జోలికి వచ్చామా? మా జాకీర్ ఏమన్నా కుమారస్వామి రెడ్డి ఇంటికి పోయి ఏమన్నా దౌర్జన్యం చేశాడా? చెప్పండి. వాళ్ళ అమాయకులు పాప మా మధ్యకారులు, వాళ్ళని ఉసుకొలిపోయి వాళ్ళకి అవి పోయించి పైకి పంపిస్తారు. వాళ్ళపై మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేశారు. అంటే న్యాయమా? ఏమంటే జిల్లా నాయకులారా, ఈ న్యాయమా చెప్పండి? ఆ సమస్యను మాకు మొదలు పెట్టారట. న్యాయమా చెప్పండి? మీరు కొట్టి మా నాయకుడిని ఎతికి నా కొడుక మీరు ఒకటి చెప్తున్న కుమారస్వామి రెడ్డి భిక్ష లేకుండా మీరు బతికేదానికి లేదు, మర్యాదగా వచ్చి కుమారస్వామి రెడ్డి కాళ్ళు పడుతామని చెప్పు మీ మొగుడిని, లేకపోతే వాడిని చేస్తాం. మేమనే చెప్తున్నా, మా జాకీర్కి ఏమైనా జరిగినా, అలాగే మా నాయకులు అక్కడ వచ్చిన మా శంకరయ్య, వెంకటకృష్ణయ్య, మా సతీష్, వీళ్ళకి ప్రాణాలకి ఏ ముప్పు జరిగినా దానికి కారణం కుమారస్వామి రెడ్డి అని చెప్పి నేను మళ్ళీ నేను తెలియజేస్తున్నా. దాంట్లో డౌట్ లేదు. అవసరంగా ఇంటి ముందు పోయారు, అసలు ఏంటి మీ కథ ఏంటంటే ఫోన్ లాక్కొని చెప్తే, ఫోన్లు లాక్కుంటే ఆ ఫోన్లు విచారిస్తే సిఐ ఎస్ఐ గారు మొత్తం కుమారస్వామి రెడ్డి ఫోన్లే, కుమారస్వామి రెడ్డితో మాట్లాడారు. ఇంట్లో పోయినప్పటి నుంచి, కొట్టినప్పటి నుంచి, పరారైన దగ్గర నుంచి మొత్తం ఆయన ఫోన్లే. చెప్పండి, దానికి ఎవరు బాధ్యులు చెప్పండి? ఫోన్లో మాట్లాడింది మీరే కదా, మీరే కొట్టించింది. మత్స్యకారులు అమాయకులు తెలియదు పాపం. మళ్ళీ మా ఇంటికి వచ్చారు మత్స్యకారులు. నేను చెప్పా, బాబు ఇది పద్ధతి కాదు నానే, ఉంటే మనం మాట్లాడాలి, మీరు నేను చెప్తాలే, జాగ్రత్త చెప్తాను, నేను రాజీ చేయిస్తాను కూడా చెప్పాను వాళ్ళకి. అప్పుడు ఆల్రెడీ కేసు బుక్ అయిపోయింది. బుక్ అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా వాళ్ళే వెళ్ళారు, పోలీస్ స్టేషన్ పోయినారు, మా ఇంటికి వచ్చిన్నారు. అక్కడ పోలీసులు వస్తే పోలీసులు చెప్పారు నా ఇంటికి అరెస్ట్ చేయొద్దని చెప్పారు. తర్వాత అక్కడ ఇంకో విషయం కూడా వచ్చింది, ఆ కుమారస్వామి రెడ్డి గారు అమ్మగారి పైన కూడా కేసు పెట్టారంటే నేను చెప్పాయా పద్ధతి కాదు, ఆమెకేం సంబంధం, ఆమె పేరు ఎందుకు పెడతాను నేను చెప్పాను. అంటే మొహమాట ఏముంది? ఎందుకంటే అలాంటి తప్పుడు వాటికి నేను ప్రోత్సహించేవాడిని కాదు. కాబట్టి అంటే మా రహీం చెప్పినట్టు మీరు గొప్పవాళ్ళు అయితే మీరు మా పేదవాళ్ళ పైన కొడతారా అని కొడితే మేమేం చేయకూడదా? మేము మీ పైన దాడి చేయలేము అనుకోండి, శక్తి మాకు లేదు. అట్లీస్ట్ చట్టపరంగా కేసు అని పెట్టకూడదా మేము? అది తప్ప? చెప్పండి. మీరు ఎన్ని దౌర్జన్యాలు, మీరు ఓడిపోయి ఉన్నా ఇన్ని దౌర్జన్యాలు చేసింది మీ నాయకులు. అదేమంటే రౌడీయిజం అంట. ఈ మొన్న జరిగిన ఇన్సిడెంట్ అన్నీ కూడా రౌడీలందరూ ఎవరు? మీతో ఉన్నోళ్ళే కదా, మాతో ఉన్నోళ్ళ. ఏమైనా పత్రికా మిత్రులారా, నేనేదో పుట్టినరోజు పోయినా అని చెప్పి పుట్టినరోజు పోయినా అని చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఆ రోజు రక్తదాన శిబిరం ఉన్నది, రక్తదాన శిబిరానికి పిలిచారు. అది కూడా అక్కడ మా పార్టీ నాయకుడు పిలిచాడు. నేను రౌడీషన్లు పిలిస్తే పోలా, మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానిస్తే వెళ్ళాను. దాన్ని పెట్టుకొని ఒక్కదాన్ని పెట్టుకొని మీరెంతసేపు ఆడకపోయినారు, ఏడకపోయారు, గంజాయి నేను మొదలు అన్నారు. అసలు గంజాయి పండించింది ఎవరు? మీరే కదా. మీ గవర్నమెంట్ 5 సంవత్సరాలుగా పండించింది మీరే కదా. మేమా? ఆ గంజాయి ఆ బంగాక ఇప్పుడు తాతం జనం ఉందా? అదే సునీల్ కుమార్ పోలీసుల పైన అగ్నిష్గా స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని బుక్ చేస్తున్నాం. మళ్ళీ దాంట్లో మొహమాటలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పోలీసులు మనకు స్టేట్మెంట్ ఇవ్వరు. నేను ఇచ్చాను, ఎందుకంటే ఇది నా గూడూరు, నన్ను గెలిపించారు నమ్మి. నా వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నా, బ్రదర్ మీ సునీల్ కుమార్ ఏమి ఊరికే చెవులో పువ్వు పెట్టుకోలేదు బ్రదర్. చిన్నప్పుడు ఎన్ని చూసాం, చాలా చూసాం. మీకు కొత్తగా వచ్చు, మా కొత్త కాదు. నీ ఇష్ట ప్రకారం ఆరోపణలు చేస్తే సునీల్ కుమార్ ఏందో గూడూరు ప్రజలకు అంతా తెలుసు, నియోజకవర్గం ప్రజలకు అంతా తెలుసు. ఎస్సీ లేదా నేనేందే తొక్కేసేది బాబు. ఈరోజు సునీల్ కుమార్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వాలని ఈరోజు ప్రోత్సహిస్తున్నా. ప్రతి దగ్గర సెకండ్ క్యాడర్ని నేను నిలుపుతున్నా. ఈరోజు నిలిపాను కాబట్టే నా గెలుపు సునాయాసమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ప్రతి దగ్గర సెకండ్ క్యాడర్ పనిచేసింది కాబట్టే నా గెలుపు సునాయాసమైంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.